పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలం మొదటి వారం. ఈనాటి ధ్యానాంశం సిద్ధపడి ఉండాలి. ఎవరెవరైతే సిద్ధపడి ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. ఎవరెవరైతే సిద్ధపడి ఉంటారో ప్రభుతో ఎత్తబడగలుగుతారు. ఎవరెవరైతే సిద్ధపడి ఉంటారో వారి జీవితాల్లో ప్రభు ప్రవేశిస్తారు. అందుకే ఆయన పవిత్ర మందిరాన్ని ఎవరు ఎక్కగలరు అంటే, ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో, నిర్మల హృదయముతో ఉంటారో ఆయన పవిత్ర మందిరాన్ని అధిరోహించగలరు అంటున్నాడు. ఇక రెండవది, మీ కర్రలను మీ కత్తులను నలగగొట్టండి అంటే దీని అర్థం ఏమిటి అని చూసినట్లయితే, ఇక యుద్ధాలు చేయవలసిన పని లేదు. యుద్ధాలతో మనకు అవసరం లేదు. ఎందుకంటే శాంతికరుడైన దేవుడు మన కొరకు జన్మించబోతున్నాడు. కాబట్టి శాంతియుత బిడ్డలుగా తయారవ్వాలి. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో చూస్తున్నాం, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అవును ప్రియులారా, ఈ పవిత్ర ఆగమన కాలంలో మనకు గొప్ప ఆనందం ఏంటి అంటే ప్రభు కొరకు నిరీక్షిస్తున్నాం. రెండవది, ప్రభు ఆయన జననోత్సవానికి మనం సిద్ధపాటు చెందుతున్నాం. ఎవరు సిద్ధపడి ఉండి ఏం చేయాలి అని చూసినట్లయితే, దేవుని యొక్క బిడ్డలుగా మనం పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దేవునికి ప్రియపుత్రులు. అవును, మనమందరం దేవుని ప్రియపుత్రులం కాబట్టి ఆయన రాకడ కోసం సిద్ధపాటు చెందుతున్నాము. ఏ రీతిగా సిద్ధపడాలి అంటే ప్రేమతో ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. ఇక ఏ రీతిగా సిద్ధపాటు చెందాలి అనేది ఈనాటి పట్టణాల్లో మనం చూస్తున్నాం. ఏమిటి ఈ సిద్ధపాటు? మేల్కొని ఉండండి. మరి అందరం మేల్కొని ఉన్నాం కదా ఫాదర్ అంటారు. అయితే ఇది ఆధ్యాత్మిక జీవితానికి మేల్కొల్పడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో సోమరితనంతో జీవిస్తుంటారు. ఎప్పుడైతే సోమరితనంతో ఆధ్యాత్మిక జీవితంలో జీవించారో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేరు. ఉదాహరణకు చూసినట్లయితే 10 మంది కన్యలు ప్రభువును చూడాలని వెళ్ళారు. 5గురు కన్యలు సిద్ధపడి వెళ్ళారు కాబట్టి ప్రభు రాగానే ప్రభుతో ప్రవేశించగలిగారు. కావున ప్రియులారా, సిద్ధపడి ఉన్నవారు పెండ్లి కుమారునితో వెళ్ళగలుగుతుంటారు. ఈరోజు ప్రభు చెప్పేది మేల్కొని ఉండండి అంటే నేను మేల్కొని ఉన్నాను కదా, కాదు. ఆధ్యాత్మిక జీవితంలోనికి నువ్వు మేల్కొని ఉండాలి. ఎందుకంటే ప్రభు నీ కొరకు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నువ్వు చేయవలసిన కార్యక్రమం ఏమిటి అంటే, నీలో ఇంతవరకు ఎవరినైతే క్షమించలేకపోయావో, ఇంతవరకు ఎవరినైతే ప్రేమించలేకపోయావో, ఎవరితోనైతే నీవు మాట్లాడలేకపోయావో, ప్రభు కోరుకునేది ఒకటే, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలి అంటే మనం దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారాలి. అదే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు ప్రియులారా. కావున నేను ఈ ఆధ్యాత్మిక కాలంలో, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక వసంత కాలంలోకి వెళ్తున్నాం. మన జీవితాలలో నేను మేల్కొని ఉండి ఇతరులను మేల్కొల్పాలి. నేను ప్రార్థిస్తుండాలి, ఇతరులను ప్రార్థించి అవకాశం కల్పించాలి. నేను బైబిల్ చదువుతుండాలి, ఇతరులు బైబిల్ చదవడానికి ప్రేరణగా తయారవ్వాలి. ఈ రీతిగా మనం ఆధ్యాత్మిక సిద్ధపాటు తయారవ్వాలి. ఎవరెవరైతే ప్రేమించలేకపోతున్నావో ఈ ఆగమన కాలంలో ప్రభువా నీ అనుగ్రహం ఇవ్వండి, ప్రేమించే మనసునివ్వండి. ఎవరినెవరినైతే క్షమించలేకపోతున్నావో ఇతరులను క్షమించగలగాలి. ఎవరి మీదైతే అసూయ ఉందో వాళ్లతో నువ్వు ప్రేమగా మాట్లాడడానికి సిద్ధపడి ఉండాలి. నీలో ఉన్న స్వార్థాన్ని తగ్గించుకోవాలి. నీలో ఉన్న కలహాలు తగ్గించుకొని సఖ్యత పడాలి. ఇవన్నీ ప్రభు కోరుకుంటున్నాడు. ఈనాటి పట్ల మత్తయి శుభవార్తలో చూసినట్లయితే ప్రభు చెప్పే ఉపమానం, 2 స్త్రీలు తిరగలి విసురుతుంటే ఒక స్త్రీ లేవనెత్తబడుతుంది, మరొక స్త్రీ అక్కడే ఉండిపోతుంది. దీని అర్థం ఏమిటి అంటే సిద్ధపాటు కలిగిన వాళ్ళు ప్రభుతో లేవనెత్తబడతారు. సిద్ధపాటు కలిగిన వాళ్ళు పెండ్లి కుమారునితో వెళ్ళగలిగినట్లు వెళ్ళగలుగుతారు. కాబట్టి ప్రియులారా, అందుకే ఆగమన కాలం అంటే
మనం ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకునే కాలం, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నించే కాలం, ప్రభు అనుగ్రహాలు పొందుకునే కాలం. అందుకే ఆగమన కాలాన్ని పవిత్ర కాలం అంటారు. పరిశుద్ధుడైన ప్రభు కోసం పరిశుద్ధపరుచుకుంటూ మన హృదయాన్ని లో ఉన్న అసూయ, స్వార్థము, పగ, కక్షలు అవి తొలగించుకొని దాన్ని ఖాళీ చేసి ప్రభు కొరకు ఎప్పుడైతే ఉంచుతావో ఆ ఖాళీలో ఇమ్మానుయేలుగా ఆయన జన్మించడానికి సిద్ధపడతాడు. అందుకే ఈ 4 వారాలు నీవు నేను మనమందరం సిద్ధపడాలి. అందుకే మీరు పగటికి చెందిన మనుషులుగా జీవించండి అంటున్నారు. ఆ రీతిగా జీవించడానికి సిద్ధపడదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.